రకం కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కోల్కతా, చెన్నై, ఢిల్లీలో కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను హైలైట్ చేశారు. ఇప్పటికే బ్రిటన్ నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. బ్రిటన్ లో మొదలైనటువంటి కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు 6 దేశాలకు ఇప్పటికే విస్తరించింది. మన దేశంలో కూడా కోల్కతాలో ఒక కేసు, చెన్నైలో ఒక కేసు నమోదైంది. దీంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా హై అలర్ట్ తీసుకున్నారు అధికారులు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. బ్రిటన్ నుంచి ఫ్లైట్స్ రాకపోకలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఈ నెలలో హైదరాబాద్ కు 2300 మంది వచ్చినట్లు గుర్తించారు. మరి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయబోతున్నారు. ఎందుకంటే బ్రిటన్ లోనే కొత్తగా కరోనా వైరస్, కొత్త రకం కరోనాను కూడా గుర్తించారు. ఎందుకంటే ఏదైనా వైరస్ రూపాంతరాలు చెందుతుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు కరోనా వైరస్ కూడా రూపాంతరం చెందింది. ఇది గతం కంటే 70% వేగంగా విస్తరిస్తుంది అని కూడా చెప్తున్నారు. మరోవైపు WHO కూడా చెప్తోంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని. నిన్నే మహారాష్ట్ర అర్ధరాత్రి కర్ఫ్యూ కూడా విధించింది. మరి హైదరాబాద్ లో కూడా పూర్తి స్థాయిలో హైలైట్ ఉంది. ఇక్కడ ఎవరైనా సస్పెక్టెడ్ గా కనిపించినా, ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపించినా వాళ్ళందరినీ వెంటనే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీమ్స్ కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మరి నిన్నటికి ముందు ఎవరైతే ఈ నెల మొత్తంలో వచ్చారో దాదాపు 2300 మంది వచ్చినట్లుగా గుర్తించారు. మరి కొంతమంది బ్రిటన్ నుంచి నేరుగా హైదరాబాద్ రాకుండా వేరే కంట్రీస్కి వెళ్లి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. కాబట్టి వారిపైన కూడా నిఘా ఉంచాలి అని చెప్పి అధికారులు గుర్తించారు. ఇప్పటివరకే చెన్నై, అదేవిధంగా కలకత్తాలో కూడా కేసులు నమోదవడంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎక్కువ స్థాయిలో విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరికైతే కరోనా పాజిటివ్ వస్తుందో వాళ్ళని వెంటనే గచ్చిబౌలి టీమ్స్ తరలిస్తున్నారు. అదేవిధంగా ఎవరికి లక్షణాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా టీమ్స్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డిపార్చర్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఎంట్రన్స్ పాయింట్ లోనే టెస్టులు చేసిన తర్వాత లోపలికి బయటికి అలౌ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నిత్యం ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి ఎయిర్పోర్టు, విదేశాల నుంచి నిత్యం వందలాది ఫ్లైట్లు కూడా ఇక్కడికి వస్తుంటాయి. కాబట్టి బ్రిటన్ నుంచి వచ్చేటటువంటి రాకపోకలు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళపైనే నిఘా పెట్టారు. మరి ఇతర దేశాలకు కూడా 6 దేశాలకు విస్తరించింది కాబట్టి ఆ దేశాల నుంచి కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు క్రిస్మస్ సందర్భంగా ఈ రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువైపోయాయి. మరి అలాంటి ప్రయాణికులు గుర్తించడానికి ప్రత్యేకంగా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దేశంలోకి ఇప్పుడే ఎంటర్ అయిపోయింది. మరి గతంలో కంటే 70% వేగంగా విస్తరిస్తుంది అని WHO హెచ్చరించడంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఢిల్లీలో 266 మందికి టెస్టులు జరిపితే అందులో 6 మందికి పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చినటువంటి 2300 మందికి కూడా టెస్టులు జరిపిన తర్వాత అందులో ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం హైదరాబాద్ లో మరొకసారి కొత్త రకం కరోనా వైరస్ ముప్పు తప్పెళ్లలేదు. కెమెరామ్యాన్ సుభాష్ తో రవికుమార్, NTV, హైదరాబాద్. డౌన్లోడ్ మోజ్.